భారతదేశంలో శాటాట్ స్కీమ్ ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఎందుకు ఇంత ఎక్కువ మద్దతు మరియు సబ్సిడీ ఇస్తోంది? తెలుసుకుందాం. నేను మీకు చెబుతున్నాను. మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూరియా వంటి ఎరువులను దిగుమతి చేసుకోవడానికి సుమారు 2.5 లక్షల రూపాయల కోట్లు ఖర్చు చేస్తోంది. శాటాట్ స్కీమ్ ద్వారా తయారయ్యే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు, సేంద్రియ ఎరువు భవిష్యత్తులో ఈ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. రెండవది, వ్యర్థాల వేస్ట్ వల్ల పర్యావరణ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలను తగ్గించడానికి కూడా ఈ శాటాట్ పథకాన్ని తీసుకొచ్చారు. మూడవది, మనం ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. కానీ శాటాట్ స్కీమ్ కింద ఏర్పాటు చేసే బయో-సీబీజీ ప్లాంట్లు సీఎన్జీనే కాకుండా భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ మరియు విద్యుత్ ఉత్పత్తికి కూడా సులభంగా మార్పు చెందే అవకాశం కలిగి ఉంటాయి. అందువల్ల భారతదేశాన్ని ఒక హరిత, గ్రీన్ భవిష్యత్తు వైపు తీసుకెళ్లడానికి మనమందరం కలిసి ముందడుగు వేయాలనే ఉద్దేశ్యంతో శాటాట్ స్కీమ్ తీసుకువచ్చారు. స్క్రీన్‌పై ఉన్న నంబర్‌కు కాల్ చేయండి.